డంపింగ్ యార్డా డేంజర్ యార్డా నరకం ఎక్కడో లేదు, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లోనే ఉంది. ప్రజల ప్రాణాలు పణంగా పెట్టుకుంటూ బిక్కుబిక్కుమంటూ నిద్రిస్తున్నారు. రామ్కీకి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? అవి డంపింగ్ యార్డ్ లారీలా లేక యముడు పంపించిన యమభటులా? ఉదయం లేచి దర్వాజా తీస్తే చాలు జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ దుర్గంధపు వాసనతో ఆహ్వానిస్తాయి. గతంలో తిమ్మాయిపల్లి మాజీ ఎంపీటీసీ భర్త అమరేందర్ రెడ్డి డంపింగ్ యార్డ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం మరవకముందే జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ ప్రధాన రహదారిపై ఇటువైపు జీహెచ్ఎంసీ చెత్త లారీలు రావద్దని చెప్పినా కూడా వినకుండా రావడంతో నిన్న రాత్రి ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ ప్రధాన రహదారి జీహెచ్ఎంసీ చెత్త లారీలు రానివ్వనని బీజేపీ నాయకులకు హామీ ఇచ్చిన రామ్కీ సంస్థ అధికారి శ్రీనివాస్. అంటే ఒక మనిషి చనిపోతే కానీ ఈ యొక్క రామ్కీ సంస్థ మేలుకోదా అని ప్రజలు, ప్రజా సంఘాలు వాపోతున్నారు. మరియు ఈ రోజు కూడా చెన్నాపురంలో ఒక వ్యక్తిని జీహెచ్ఎంసీ చెత్త లారీ ఢీకొట్టడంతో కాలు కోల్పోవలసి వచ్చింది. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి డంపింగ్ యజమానితో పోరాటం చేసి ఈ రోజు వారికి ఆర్థిక సహాయం చేయించడం జరిగింది. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కు, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు మరియు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అలాగే జవహర్ నగర్ ట్రాఫిక్ సిఐ గారికి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా కూడా వారి నిర్లక్ష్యమే సమాధానంగా మారుతుంది. ఈడేమంటాడు బ్రేక్ ఫెయిల్ ఎక్కిచ్చేసాడు. పోలీస్ స్టేషన్ ముంగడ చెత్త బండి ఎక్కిస్తారంట, ఏమన్నా బ్రేక్ ఫెయిల్ అయిందంట. ఈసారి తగ్గలే అంటే చెత్త బండ్ల విషయంలో తప్పు మాట్లాడదు, మాలలో నువ్వు బీజేపీ చంపిస్తాడు. భయపడతారు. సిఎస్ఆర్ కూడా నీకోసమే ఫోన్ చేస్తాడు. ఏమంటే శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ మా ఒక్కటి బాగా నుంచి వెహికల్స్ లేదని చెప్పి ఒక్కటే మాట సార్, అంతే మాకు వేరే అవసరమే లేదు. ఒక్కటే మాట నెక్స్ట్ ఈ టైం చిత్తపని రావద్దని చెప్పేసారు. నేను ఒక మనిషిని పెడతా, ఒక్కరికి చెప్తా జవహర్ నగర్ రోడ్డు రావద్దు అని చెప్పిన తర్వాత రేపు ఈ టైంకి ఏమైనా వచ్చిరాను నేను వాళ్ళ మీద యాక్షన్ 2 రోజులు టైం ఇస్తాము. రేపటి నుంచి 2 రోజులు టైం ఇస్తాము. మీరు బాధ్యత చెత్తపని రాకుండా చెప్పండి, ఎందుకంటే మీ మీద డిపెండ్. మనిషి పెడతారు కదా. ఒక విషయం ఇప్పుడు నేనంటే నేను నా దగ్గరికి రాకుండా నేను చేయగలను. అంటే లోకల్ సిఐ గారు సార్ కూడా చెప్తున్నా. మీరు ఒక్కటేనా సార్ కూడా ఏం చెప్పారు, మరి బాలాజీ నగర్ నుంచి వచ్చే చెత్తపని మీరు తీసుకోకూడదు. ఒక్క నిమిషం విన్నా, నేను బాలాజీ అని వస్తే మీరు కేసులు పెట్టండి సార్, రూపాయలు వేయండి అని చెప్తున్నాను. మీ డ్రెస్ కోడ్ తోని సెక్యూరిటీ పెట్టండి. మీ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, ఎందుకంటే మాకు 25,000 है। एक बार ठहरो सुनो मेरी बात, इधर सुनो मेरी बात। अभी 25,000 है, अभी आपका बैंक का अकाउंट नंबर आया, उसमें डाल के और नरेंद्र एम्बुलेंस आपको अरेंज करता, आपको एम्बुलेंस कर जाओ। आप उधर पहुँचने से पहले हम लोग अकाउंट में जमा कर देते हैं, बाकी में सब ठीक है। जो भी प्रॉब्लम है तो वैसे आपको कॉन्टैक्ट करो। नंबर है ना, हाँ नंबर है तो सबसे कुछ भी तकलीफ है तो उनसे बात करो, नहीं तो नरेंद्र को बात करो, ठीक है। अभी 2,25,000 रुपये बैंक अकाउंट में डालेंगे। జవహర్ నగర్ బాలాజీ నుండి చెత్త బండ్లు రావద్దు. జవహర్ నగర్ బాలాజీ నుండి చెత్త బండ్లు రావద్దు. నమస్కారం. ఈరోజు జవహర్ నగర్లో బాలాజీ నగర్ రహదారి గుండా చెత్త బండ్లు రావద్దని చెప్పేసి మేమందరం డిమాండ్ చేసినాం. అందులో భాగంగానే ఇలా ఏదైతే మొన్న లాస్ట్ టైం 28 తారీఖు చెత్త బండి అయినా ఇక్కడ మాత్రం లొల్లి పెట్టుకుంటూ
ఆయన నా మీద కేసు పెట్టుకొచ్చిండు. ఆయన బండే ఇలా ఒక ముసలైన కాలు ఎక్కించి 2 కాలు కూడా కొట్టిండు. ఆయన మాలేసుకుంటూ ఆయన పేదలది. ఆయన ఇక్కడ రుబాబు ఏమంటుండే, చెత్త బండ్లు నువ్వేందుకు ఆపుతావు, మీకేం అవసరం, నెక్స్ట్ టైం మా బండికి బ్రేకులు ఉండే ఎక్కిచ్చేస్తామంటుండు. ఇంకొక సాయం అంటుండు, మీరు ఏం చేస్తారు తగ్గలే అని పోలీస్ స్టేషన్లో మాట్లాడుతారు. అంటే ఇంత ఘోరంగా ఉన్నది ఇక్కడ చెత్త బండి నడిపిస్తూ లోపలది. ఇప్పుడు ఏదైతే డంపింగ్ యార్డ్ యాజమాన్యం శ్రీనివాస్ ఉండో ఆయన మాకు హామీ ఇచ్చిండు, 2 రోజులలో చెత్త బండ్లు రాకుండా చేస్తా అన్నాడు. ఆ వీడియో కూడా మేము తీసుకున్నాం. ఈ విషయం ఎందుకు చెప్తామంటే మేము జిహెచ్ఎంసీలు ఇచ్చినాం, సిఎస్ఆర్కి ఇచ్చినాం, ట్రాఫిక్ సిఎస్ఆర్కి ఇచ్చినాం, మున్సిపాలిటీ ఇచ్చినాం. వాళ్ళు సీరియస్గా వీళ్ళకి కూడా చెప్పారు. ఇప్పుడు శ్రీనివాస్ ఎండి ఎవరైతుండో ఆయన చెప్పిండు, ఒకవేళ 2 రోజుల తర్వాత చెత్త బండ్లు వస్తే మాత్రం ఇక మేమైతే ఊకునే అని చెప్తున్నాం. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి, కాళ్ళు పోతున్నాయి, చేతులు పోతున్నాయి, మా రోడ్లు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, మా తినే వస్తువులు ఖరాబ్ అవుతున్నాయి. మా జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం. కాబట్టి ఎన్ని కేసులు వేసుకుంటాం, 2 రోజుల తర్వాత చెత్త బండ్లు వస్తే మాత్రం ఇక మేము ఏందో చూపిస్తామని చెప్పేసి మేము తెలియస్తున్నాం. జవహర్ నగర్ చెత్త బండ్లు రావద్దు. నమస్కారం. ఇవాళ ఏదైతే ఈ జవాన్ డంపింగ్ యార్డ్ వల్ల ఎన్నో ప్రాణాలు వస్తున్నాయి. మేము దీని విషయంలో జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చినాం.